బైబిల్లో త్రిత్వం అనే మాట లేదు. త్రిత్వానికి సంబంధించిన ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎసెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు నా పేరేంటి? నా పేరు జాన్ పాల్ కదా. ఎక్కడుంది నా శరీరంలో నా పేరు? లేదు. లేదా మీ పేర్లు మీ శరీరం మీద లేవు, ఉంటాయా? ఉంటే పక్కన వాళ్ళ పేర్లు ఉంటాయి, కానీ మన పేరు ఉండదు కదా. మరి పేరు ఎందుకు పెట్టారు? నేను ఉన్నాను, నన్ను పిలవడానికి పేరు పెట్టారు. బైబిల్లో త్రిత్వానికి సంబంధించిన ఎసెన్స్ ఉంది కదా, ఆ ఎసెన్స్కి మనం పెట్టుకున్న పేరు త్రిత్వం అని. బైబిల్లో త్రిత్వం అనే పేరు ఉందా అంటే, ఉంటే ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ ఎందుకు వస్తుంది? రాదు కదా. ఉంటే ఆర్గ్యుమెంట్ రాదు, లేదు కాబట్టి ఆర్గ్యుమెంట్ వచ్చింది. దాని ఎసెన్స్ ఉంది. మొదటి భాగంలో చెప్పాను కదా, 95వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మాట్లాడాడు, పరిశుద్ధాత్మ మాట్లాడు. ఇంతకీ ఐగుప్తు నుంచి వారిని తీసుకుని వచ్చింది ఎవరు? 40 సంవత్సరాలు యెహోవా అని ఉంటుంది పాత నిబంధనలో. కానీ హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడని రాశాడు. వారిని వెంబడించిన ఆ బండ క్రీస్తే అని ఉంటుంది. ఇంత క్రీస్తా, పరిశుద్ధాత్ముడా, యెహోవానా? ఆయన త్రిత్వం అయితేనే ఈ మూడు కరెక్ట్ అవుతాయి. ఆయన త్రిత్వం కాకపోతే కాంట్రడిక్టరీ. పాయింట్ అర్థమైందా?